హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసల్ శంకర్ మూవీ వెబ్స్. ఫ్రెండ్స్, మిరాయ్ తేజ సజ్జా హీరోగా రాబోతున్న లేటెస్ట్ మూవీ మిరాయ్. ఈ సినిమా ఫుల్ స్టోరీ అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ స్టోరీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే చాణక్య చంద్రగుప్త కాలం. చాణక్యుడు ప్రపంచంలోనే అత్యంత తెలివైన వాడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్న అన్ని విద్యల గురించి అవగాహన ఉన్నవాడు. ఎంతో జ్ఞాన సంపద ఉన్నవాడు. ఆయన ఒక 9 పుస్తకాలని 9 గ్రంథాలని ఆయన జ్ఞాన సంపదతో రచించాడు. ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క విద్య గురించి విపులంగా రాశాడు. ఫర్ సపోజ్ ఒక గ్రంథం కంటి చూపుతో శత్రువుల్ని ఓడించడం ఎలా, మన కంటి చూపుతోనే ఎదురుగా వచ్చే శత్రువుల్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు, వాళ్ళ మానసిక స్థితిని ఎలా దెబ్బ కొట్టచ్చు, ఎలా ఓడించవచ్చు అంటే హిప్నటైజ్, ఇది ఎలా చేయొచ్చు అని ఒక గ్రంథం రాశాడు. ఇంకో గ్రంథంలో కాంతిని ఆయుధంగా ఎలా మార్చుకోవచ్చు, మనకొచ్చే వెలుగుని ఆయుధంగా మార్చుకొని శత్రువుల మీద ఎలా ప్రయోగించవచ్చు, అలా దాని గురించి ఒక గ్రంథం. అలాగే టచ్ చేస్తే మనిషి ఎలా చనిపోతాడు అంటే మనం టచ్ చేయగానే ఎదుటి వ్యక్తిలో నరాలు చిట్లిపోయి చనిపోవాలి, మర్మకళ, దీని గురించి. ఇలా ఒక్కొక్క గ్రంథం గురించి, ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క విద్య గురించి చాలా బాగా రాశాడు. అయితే చాణక్యుడు చంద్రగుప్త మహారాజుకి సలహాదారుడిగా ఉండేవాడు. ఒక రకంగా చంద్రగుప్త మహారాజుకి గురువులు అంటాడు. ఎందుకంటే చంద్రగుప్తుడు చాణక్యుడు ఏది చెప్తే అది చేసేవాడు అనమాట. ఈ రకంగా ఈ గ్రంథాలన్నీ చంద్రగుప్తుడి హయాంలో ఉండేవి. దీని ద్వారా చంద్రగుప్తుడు ఎన్నో విజయాలు సాధించాడు. దాని తర్వాత తన వారసులు కూడా ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకెళ్లేవాళ్ళు. అలా చంద్రగుప్తుడి వారసుల్లో ఒకడు అశోక చక్రవర్తి. అశోక చక్రవర్తి కూడా ఈ గ్రంథాల ఆధారంగా అఖండ భారతదేశాన్ని తన సొంతం చేసుకోవాలని ప్రతి చోట యుద్ధం చేస్తూ తన రాజ్యాన్ని విస్తరింపజేస్తూ వచ్చేవాడు. ప్రతి చోట యుద్ధం చేయడం, గెలవడం, తన రాజ్యాన్ని విస్తరింపచేయడం, ఇలా ముందుకు వెళ్ళేవాడు. ఇలా వెళ్తున్న క్రమంలో ఆయన చేసిన ఆఖరి యుద్ధం కళింగ యుద్ధం. కళింగ యుద్ధం కూడా అశోక చక్రవర్తి దిగ్విజయంగా గెలిచాడు. గెలిచిన తర్వాత మరునాడు ఆ యుద్ధ భూమిలోకి అడుగు పెట్టాడు. అడుగు పెట్టగానే ఒక్క క్షణంగా తనకి మనసంతా కకావికలం అయిపోయింది, చలించిపోయింది. ఎందుకంటే కళ్ళ ఎదురుగా వేలాది శవాలు, గుట్టలుగా శవాలు పడున్నాయి. లక్షల్లో అవయవాలు, కాళ్ళు, చేతులు, కళ్ళు తెగుపడున్నాయి. రకరకాలుగా రక్తం బీభత్సంగా ఉంది. ఆ చనిపోయిన వాళ్ళ బంధువులు, కుటుంబ సమీపులు అందరూ వచ్చి విపరీతంగా ఏడుస్తున్నారు. యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు చనిపోయారు, వాళ్ళ కుటుంబాలు ఏడుస్తున్నారు. యుద్ధంలో గెలిచిన వాళ్ళ సైనికులు చనిపోయారు, వాళ్ళ కుటుంబాలు ఏడుస్తున్నారు. గెలిచినా ఓడినా మొత్తం ఏడుపే కనిపిస్తుంది, దుఃఖమే కనిపిస్తుంది. అది చూసి అశోక చక్రవర్తి మారిపోయారు. అసలు హింస కరెక్ట్ కాదు, అహింసా మార్గమే కావాలి, ప్రజల్ని రక్షించాలే తప్ప ఇలా శిక్షించకూడదు అని చెప్పి ఆయన ఆ క్షణమే బౌద్ధ మతాన్ని తీసుకున్నాడు. అహింసావాదిగా మారిపోయి తన వారసుల ద్వారా అహింసనే ప్రాచుర్యం చేస్తూ వచ్చాడు. అయితే ఆయన దగ్గరున్న ఈ 9 గ్రంథాలు ఏ స్వార్థపరుడికైనా దొరికిందంటే మాత్రం ప్రపంచమే అల్లకల్లోలమవుతుంది. వీటి ద్వారా దేన్నైనా సాధించవచ్చు, ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలొచ్చు. సో దానికోసం ప్రజల్ని నాశనం చేస్తారన్న ఉద్దేశంతో తన సైనికుల్ని పిలిపించి ఈ 9 గ్రంథాలని వేరు ప్రదేశాల్లో జాగ్రత్తగా భద్రపరచమని వాళ్ళకి చెప్పి పంపించాడు. అలా ఆ గ్రంథాలు భద్రపరిచారు. ఈ రకంగా అశోక చక్రవర్తి కథ ముగిసింది. కట్ చేస్తే హిమాలయాల్లో ఒక గృహ, ఆ గృహలో ఒక మహర్షి, ఆ మహర్షి ఎదుగా ఒక గర్భిణీ స్త్రీ ఏడుస్తూ, ఒక బాధతో, ఆక్రోశంతో, కళ్ళ నిండా నీళ్లతో, చాలా బాధతో ఉంది. ఆమెకి ఆ మహర్షి చెప్తున్నాడు, అమ్మా, నువ్వు ఈ దుష్టశక్తిని ఇప్పుడైతే ఆపావు, కానీ ఇది తాత్కాలికం మాత్రమే. ఆ దుష్టశక్తి మళ్ళా పురుడు పోసుకుంటుంది, అప్పుడు మళ్ళీ జరిగేది మారణ హోమమే అని చెప్తాడు. మరి దీనికి అంతే లేదా, దీనికి పరిష్కారం ఏంటి అని చెప్పి ఆ స్త్రీ అడిగింది. ఆ స్త్రీ ఎవరో కాదు, శ్రియ. ఆ స్త్రీ అలా అడగగానే, ఉన్నారమ్మా, ఎవరో కాదు, నీ కడుపులో బిడ్డ అనగానే తను ఆశ్చర్యపోయింది. అవునమ్మా, నీ కడుపులో బిడ్డ తండ్రి శక్తితో, నీకున్న దైవభక్తితో కలిసి పుట్టబోతున్నాడు. తను మహాయోధుడవుతాడు, మహావీరుడవుతాడు, తనైతేనే ఆ దుష్టశక్తిని ఎదిరించగలుగుతాడు అని చెప్పింది. అయితే నా పుత్రుడిని వీరుడిగా పెంచుతాననింది. ఒక వీరుడైతే సరిపోదమ్మా, తనకి ఒక ఆయుధం కావాలి, ఆ ఆయుధంతోనే ఆ దుష్టశక్తిని ఎదిరించనవుతుంది అన్నాడు. ఏంటి ఆ ఆయుధం అని అడిగింది. ఆ ఆయుధం పేరే
మిరాయ్ అని చెప్పి ఆ ఆయుధం పేరు చెప్పాడు. ఆ ఆయుధాన్ని నీ పుత్రుడి చేత పట్టుకొని ఆ దుష్టశక్తిని ఎదిరిస్తే ఖచ్చితంగా విజయం నీదే అని చెప్తాడు. ఆ ఆయుధం ఏడుందంటే నారాయణగిరి మంచు పర్వతాల్లో అని చెప్పి అక్కడికి వెళ్ళే మార్గం కూడా శ్రీయాకి చెప్తాడు. అలా తెలుసుకున్న ఆవిడ తిరిగి ఆశ్రమానికి వెళ్ళింది. ఆ ఆశ్రమం చిన్నప్పటి నుంచి తను అక్కడే పుట్టింది పెరిగింది. ఆ ఆశ్రమంకి తిరిగి వెళ్ళింది. అక్కడే బిడ్డను కడుపులో ఉండగానే తనకు విద్యలు మాటలతో విద్యలు నేర్పించింది. నువ్వు పుట్టిందే ఆ దుష్టశక్తిని అంతం చేయడానికి, ఆ మిరాయ్ యొక్క ఆయుధాన్ని సంపాదించడానికి నువ్వు యోధుడివి అని చెప్తూ వచ్చింది. అలా కొన్నాళ్ళ తర్వాత 9 నెలల తర్వాత ఆ బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పుట్టిన ఒక 5-6 ఏళ్ళకి ఆ బిడ్డకి ఎలా ఉందంటే తను చాలా అల్లరివాడు. కానీ ఆ ఆశ్రమం అంతా చాలా సాత్వికంగా ఒక క్రమశిక్షణగా ఉంది. అది ఆ బిడ్డకి నచ్చల. ఇది స్వేచ్ఛగా లేదు, నాకు బానిసగా ఉంది, నేను ఇక్కడ ఉండను అనుకొని 6 ఏళ్ల వయసులోనే ఆ బిడ్డ పారిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీయ చాలా బాధపడుతుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఆ దుష్టశక్తిని ఎదిరించేది తనే, వాడే లేదు. మిరాయి సంపాదించాల్సింది అతనే. ఇప్పుడు ఎలా అని చెప్పి చేసేది లేక ఆ మిరాయ్ ఆయుధాన్ని సంపాదించడానికి శ్రీయ అనే ఆ మంచు పర్వతాల్లో బయలుదేరుతుంది. కానీ తన వయసు సహకరించకపోవడం, శక్తి చాలకపోవడం వల్ల వెళ్ళిన ఆవిడ తిరిగి రాదు. ఇలా ఒక 20 సంవత్సరాలు గడిచిపోయింది. 20 సంవత్సరాల తర్వాత ఒక మారుమూల ప్రదేశం, ఒక మారుమూల ఇంట్లో కొన్ని శవపేటికలు కుప్పలు కుప్పలుగా పడుంటాయి. అలాంటి ఒక శవపేటికలో ఒక శవపేటిక కదలడం మొదలైంది. అలా కదులుతూ ఒక్కసారిగా శవపేటిక కింద పడింది. అందులో నుంచి ఒక అస్థిపంజరం. ఆ అస్థిపంజరం నుంచి ఒక నల్ల పొగ అలా పైకి వచ్చింది. అలా పైకి వస్తూ ఆ పొగంతా కలిపి ఒక రూపంలో ఏర్పడింది. ఆ రూపమే మంచు మనోజ్. అదే దుష్టశక్తి. ఈ అందరూ భయపడుతున్న దుష్టశక్తి మంచు మనోజ్ రూపంలో పురుడు పోసుకుంది. ఆ మంచు మనోజ్ పుట్టడమే ఒక ఆయుధాన్ని తయారు చేస్తాడు, ఒక కత్తిని తయారు చేస్తాడు. కత్తిని తయారు చేసి తనలో ఉన్న ఆ శక్తిని, ఆ నల్ల పొగనంతా కూడా ఆ కత్తిలో పంపించి దాన్ని ఒక మంత్ర శక్తిగా మారుస్తాడు. అందుకే దాన్ని బ్లాక్ స్వార్డ్ అంటారు. నల్ల పొగతో కూడిన కత్తి కాబట్టి బ్లాక్ స్వార్డ్ అంటారు. అలా కత్తితో మంచు మనోజ్ అరబిక్ ప్రాంతానికి వెళ్తాడు. ఎందుకంటే 9 గ్రంథాల్లో మొదటి గ్రంథం భద్రపరచబడింది అక్కడే. అక్కడ అడుగు పెట్టగానే అక్కడ ఉన్న మనుషులందరూ అతను ఆ గ్రంథం కోసం వచ్చాడని చెప్పి అతని మీద పోరాడతాడు. కానీ ఆల్రెడీ దుష్ట శక్తిని ఆపోసన చేస్తున్న మంచు మనోజ్ ఆ కత్తితో అందరినీ నరుక్కుంటూ వెళ్తాడు. ఎక్కడికక్కడ అందరినీ తెగ నరికి ఓడించి ఆ మొదటి గ్రంథాన్ని స్వీకరించి అక్కడి నుంచి వెళ్తాడు. ఎప్పుడైతే ఆ మొదటి గ్రంథాన్ని తీసుకెళ్లాడో అఘోరాలకి, దైవభక్తి కోసం పోరాడే యోధులకి, ఆశ్రమం వసులకి అందరికీ ఈ విషయం తెలిసి దుష్ట శక్తి మళ్ళా పురుడు పోసుకుంది, దీన్ని ఎదిరించడానికి మిరాయి కావాలి, మనకు ఆ యోధుడు కావాలి, ఎలా అని చెప్పి టెన్షన్ పట్టు స్టార్ట్ చేస్తారు. ఆ ఆశ్రమ వాసులు హీరోయిన్ని, అమ్మా నువ్వు ఎలాగైనా హీరో అంటే తేజ సజ్జ ఎక్కడున్నాడో నువ్వే కనిపెట్టాలి, వెళ్ళి తీసుకురా అని చెప్పి తను పంపిస్తారు. తను అలా కాశీనగరంలో అడుగు పెడుతుంది. కాశీనగరంలో ఓపెన్ చేయగానే హీరో చాలా ఆవారగా ఉంటాడు, కామెడీగా ఉంటాడు. అంటే అప్పులు చేసుకొని బతికేవాడు అనమాట. అలా ఒక 10 మంది రౌడీలు హీరోని కట్టేస్తుంటారు. రే ఎప్పుడు నన్ను అప్పు తీరుస్తావు, ఎప్పుడు నన్ను మాకందరికి క్లియర్ చేస్తావు అంటే, అప్పు ఏంటన్నా అప్పు, ఈ ప్రపంచమే ఒక అప్పు, తీర్చాలా, అవంతా తీర్చడం కుదరదు అని చెప్పి వాడితో పోటీ పడతా అలా ఒక ఫైట్, ఇంట్రడక్షన్ ఫైట్, మంచి ఎలివేషన్ ఫైట్ ఉంటుంది. అలా అందరినీ కొడతాడు, కామెడీగానే ఫైట్ చేస్తాడు. అయితే ఇదంతా దూరం నుంచి హీరోయిన్ చూస్తుంది. తను ఫైట్ చేసే విధానంలో హీరో అంటే ఒక సాధారణ వ్యక్తిలా కాకుండా అసాధారణ వ్యక్తిలా కనిపిస్తాడు. ఒక్కసారిగా పైకి ఎగిరాడంటే ఒక 10 మంది వ్యక్తులు కలిపి శక్తి ఎంత ఉంటుందో, వాళ్ళు పైకి ఎగిరితే ఎంత ఎత్తుకి ఎగరగలరో అంత శక్తి ఉంటుంది. ఒక దెబ్బ కొడితే, ఒక 10 మంది కొడితే ఎంత దెబ్బ తగులుతుందో అంత శక్తితో కొట్టగలుగుతాడు. ఇది హీరోయిన్ అబ్జర్వ్ చేస్తుంది. ఎస్, ఇతనే మనం ఎతుకుతున్న వ్యక్తి అని చెప్పి తన దగ్గరికి వెళ్తుంది. నువ్వు ఎవరు అంటే నేను ఒక అనాథనే చెప్తాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను పలానా ఆశ్రమం నుంచి పారిపోయి వచ్చాను అంటాడు. నీకోసం మేము ఎదురు చూస్తున్నాం, నువ్వు మిరాయిని సంపాదించాలి, ఈ ప్రపంచాన్ని మొత్తం కాపాడాలంటే హీరో అంటాడు, మిరాయి ఏంటి, ప్రపంచం ఏంటి, నాకేం సంబంధం లేదు, నేను స్వేచ్ఛగా బతుకుతానని నన్ను వదిలేండి అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. అట్లా జరుగుతున్న క్రమంలో అదే కాశీలో అక్కడున్న భక్తులు అందరూ కలిసి సమూహంగా ఒక పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసి దేవుణ్ణి మొక్కుంటా ఉంటే ఒక్కసారిగా అక్కడ నల్ల పొగ చుట్టుకుంటుంది. పెద్ద నల్ల పొగ అడంతా చుట్టుకొని ఆ నల్ల పొగలో నుంచి ఒక వికృత రూపం వస్తుంది. ఫ్రెండ్స్, నన్ను క్షమించండి, స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. కానీ వీడియో లెంత్ ఎక్కువైపోవడం వల్ల దీన్ని 2 పార్ట్లుగా పెడుతున్నాను.
ఫస్ట్ పార్ట్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. అలానే రెండో పార్ట్ ఏం నేను ఎప్పుడో 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత పెట్టట్లా, రెండు ఒకేసారి పెడతాను. కానీ మీ కంఫర్ట్ కోసమే 2 పార్ట్స్గా పెడుతున్నాను. మీరు ఈ 2 పార్ట్లు చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.